సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 4 years ఆఫ్ ఏజ్ నుంచి 10 years ఆఫ్ ఏజ్ వరకు వాళ్ళకి ఇంకొక రకం బ్రషెస్ ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే కొంచెం సైజ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద బ్రష్ కొంచెం పెద్దగా ఉంటుంది. బ్రిజిల్స్ ఆర్ ఆల్సో అల్ట్రా సాఫ్ట్ ఉంటాయి. సో వీళ్ళకి అట్ ద ఏజ్ ఆఫ్ 6 నుంచి డెసిడ్యూస్ టీత్ అంటే మిల్క్ టీత్ ఉంటాయి కదండి, ఆ మిల్క్ టీత్ ఒక్కొక్కటిగా ఊడిపోయి పర్మనెంట్ టీత్ అనేది ఇరప్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 6 years నుంచి 12 years వరకు పాల పళ్ళు అనేవి ఊడిపోయి మనకి ఆ పర్మనెంట్ టీత్ అనేవి అంటే శాశ్వత పళ్ళు అంటాం. ఈ పర్మనెంట్ టీత్ అనేది ఇరప్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇట్లాంటి టైంలో దానికి సపరేట్ టైప్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయి. ఎందుకంటే చైల్డ్ అనేవాళ్ళు ఎదుగుతూ ఉంటారు. గ్రోయింగ్ ఏజ్లో వాళ్ళ నోరు ఓపెనింగ్ని బట్టి సైజ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద బ్రష్ కూడా మారుతూ ఉంటుంది. 12 to 15 years ఆఫ్ ఏజ్ వరకు ఒక టైప్ ఆఫ్ బ్రషెస్ యూజ్ చేయాలి, కిడ్స్ బ్రషెస్ని యూజ్ చేయాలి మనం. నెక్స్ట్ 15 years ఆఫ్ ఏజ్ తర్వాత నుంచి మనం అడల్ట్ బ్రషెస్ యూజ్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ ఈస్ ద ఏజ్, యూజువల్గా హెల్దీ మౌత్ కనుక ఉంటే, ఓరల్ హెల్త్ అనేది చాలా బాగుంటే వీ హ్యావ్ టు గో ఫర్ అల్ట్రా సాఫ్ట్ బ్రిజిల్స్. అంటే బ్రష్ పైన ఉండే ఆ బ్రిజిల్స్ ఉంటాయి కదండి, అవి అల్ట్రా సాఫ్ట్ ఉండాలి. మనం కొనేటప్పుడు అల్ట్రా సాఫ్టే ఉంటాయి, కానీ యూ షుడ్ నాట్ యూజ్ దిస్ కంటిన్యూస్లీ అనమాట. ఇవి మీరు 2 months తర్వాత కంటిన్యూస్గా యూజ్ చేస్తూ పోతే ఏదైనా సరే వేర్ అండ్ టేర్ వల్ల అవి కూడా హార్డ్ అయిపోతాయి. సో వన్స్ ఇన్ 2 to 3 months యూ హ్యావ్ టు చేంజ్ యువర్ బ్రష్. సో కొందరికి పెద్దవాళ్ళకి చిగుర్ల నుంచి రక్తం రావడం, చిగుర్లు కొంచెం స్వెల్ అయ్యి ఉండడం ఇట్లా ఉంటూ ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ దేర్ ప్రాబ్లమ్. వీ సజెస్ట్ మీడియం, హార్డ్, సాఫ్ట్, అల్ట్రా సాఫ్ట్ బ్రషెస్ని మేము సజెస్ట్ చేస్తూ ఉంటాము పేషెంట్స్కి. సో డిపెండ్స్ ఆన్ దేర్ కండిషన్. బ్రషెస్ ఆల్సో హ్యాస్ టు బి సెలెక్టెడ్ అనమాట. So for more details, contact Aditya Multi Speciality Dental Clinic, and this is Dr. Prashanthi Kothagundla.